ఆమె ఎదురు చూపులకి ఫలితంగా లోపలికొస్తూ కనిపించాడు హేమాంష్. నాన్న, ఎక్కడికెళ్ళావు అని పరిగెత్తుకుంటూ వచ్చింది శైలజ కంగారుగా. ఆమెను సీరియస్గా చూసి వెళ్ళిపోతుంటే కొడుకు చెయ్యి పట్టుకొని ఆపి, అసలేమైంది? ఎందుకు సీరియస్గా ఉన్నావు? నువ్వెందుకు అలా ఉంటున్నావో నాకెలా తెలుస్తుంది? నీకో విషయం చెప్పాలి అనుకున్నాను. హాస్పిటల్ వెళ్ళొచ్చాక చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చేసావు అంటుంటే మాట్లాడలేదు. చెప్పు నాన్న, ఎందుకు కోపం వస్తోంది నీకు అంటుంటే, అది మెచ్యూర్ అవ్వకుండా మెడిసిన్ వాడారని నాకెందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు డాక్టర్ ఏం లేదని చెప్పింది కాబట్టి ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పకుండా పెళ్లి చేసేదానివి కదా. కొడుకు కంటే పరాయి అమ్మాయి ముఖ్యం నీకు. ఆల్ రైట్ మామ్, నాకు అర్థమైంది. నా లైఫ్ ఎలా పోయినా నీకు అనవసరం. మీ హ్యాపీనెస్ మాత్రమే ముఖ్యం. నా గురించి కాదు, మీ గురించి చేసుకుంటాను పెళ్ళి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. కొడుకు మాటలకి షాక్ అయి చూస్తోంది. ఇంత చిన్నప్పుడే ఇంత మెచ్యూర్గా అలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? వాడికి అన్నీ తెలిసిపోతున్నాయే. నేనే వాడిని చిన్నపిల్లాడు అనుకుంటున్నానా అని తనలో తనే బాధపడింది. కొడుకుని మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఎలా ఒప్పించాలా అని. ఇక తినకుండానే వెళ్ళిన హేమాంష్ డిన్నర్ ప్లేట్ని తీసుకెళ్ళింది. నాకు ఆకలిగా లేదు, ఆల్రెడీ నేను బయట తినేసి వచ్చాను అని మొహం మీదే చెప్పడంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొడుకు మాటలకి ప్రవర్తనకి బాధగా ఆలోచనలతో నిద్రపట్టలేదు. ఏమైంది శైలు, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం లేదండి అంటుంటే, చెప్పు, ఏదో ఉంది అని అడుగుతుంటే జరిగింది చెప్పింది. దానికే ఇంతలా బాధపడాలా? ఏం పర్లేదు, ఇప్పుడు అలాగే అంటాడు, తర్వాత వాడి పెళ్ళాన్ని వదిలి వాడే ఉండలేడు. చూస్తూ ఉండు, ఇప్పటికే వాడి బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. ఇందు వచ్చినప్పటికీ ఇప్పటికీ అంటుంటే, అవునండి, నేను చాలాసార్లు గమనించాను, వాడిలో చాలా మార్పు వచ్చింది అంటుంటే, ఏం పర్లేదు, మెల్లిగా పెళ్లి చేస్తే వాళ్ళే మారుతారు. నువ్వవేవి ఆలోచించకుండా హాయిగా పడుకో అంటూ చెప్పగానే కాస్త ధైర్యంగా అనిపించి ఆలోచనలన్నీ పక్కకు నెట్టి పడుకుంది. అత్తయ్య, ఈరోజు ఫ్రైడే కదా, నేనే పూజ చేస్తాను అంటూ వచ్చింది. ముద్ద మందారంలా ఉన్న తన కోడల్ని చూసి నవ్వుతూ, చాలా అందంగా ఉన్నావే అంటూ మెడకలు విరిచి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఎర్రటి పరికినిలో దేవుడికి సమర్పించే అప్పుడే వికసించిన ముద్ద మందారంలా కనిపిస్తున్న తన కోడల్ని చూసి, సరే తల్లి, నీ ఇష్టమని కిచెన్లోకి వెళ్ళింది. ఇక దేవుడికి పూజ చేసి గనగన గంట మోగిస్తుంటే సౌండ్కి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ తన రూమ్ నుండి బయటకు వచ్చిన హేమాంష్ కిందకి చూడగానే అతని కళ్ళు అలాగే నిలిచిపోయాయి. మావయ్య గారు, హారతి తీసుకోండి అంటూ హారతి పళ్ళెంని అతని ముందు పెట్టగానే హారతి తీసుకొని తన తలపై చేయి పెట్టి నిమురుతూ, చాలా పద్ధతిగా ఉన్నావు తల్లి అన్నాడు ఆమె నుదుటిన కుంకుమ చూసి. ఇక వాళ్ళ మాటలకి తేరుకొని విసురుగా అక్క నుండి రూమ్కి వెళ్ళిపోయాడు హేమాంష్. ఇక హారతి ఇవ్వడానికి బాబు రూమ్కి వచ్చేసింది ఇందు. ఆమె లోపలికి రాగానే ధూపం స్మెల్కి తల తిప్పి చూసిన హేమాంష్ దగ్గరికి వస్తున్న ఇందుని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నువ్వేంటి నా రూమ్లో వితౌట్ పర్మిషన్తో? చెప్పానా నా రూమ్కి రమ్మని అంటుంటే, అయ్యో సారీ, నేను మర్చిపోయాను, హారతి తీసుకోండి ప్లీజ్ అనింది కళ్ళు చిట్లించి చూసి. గెట్ అవుట్ అన్నాడు ఒకే మాటగా. అలా అనకూడదండి, మహాపాపం, హారతి తీసుకోవాలి, తీసుకోండి అంటూ మళ్ళీ హారతి పళ్ళెం ముందు పెడుతుంటే, చెబుతుంటే అర్థం కావట్లేదా? మొన్నటిలా గింటేనా అంటుంటే, వద్దు, నేనే వెళ్ళిపోతాను అని మూతి ముడుచుకొని అతన్ని నోట్లో తిట్టుకుంటూ వెళ్తున్న ఇందుని కోపంగా రెక్కపట్టి గోడకి అదిమాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసింది. ఆమె చేతిలో ఉన్న హారతి పళ్ళెం తీసి పక్కన పెట్టి, ఏంటి, నన్నే తిట్టుకుంటావా? హౌ డేర్ యూ అంటుంటే అర్థం కాక పిచ్చి చూపులు చూసింది ఇందు. ఆమె చూపులకి చిరాగ్గా చూస్తుంటే తడబడుతూ, దూరం జరగండి అనింది కంగారు వేస్తుంటే. ఏంటే జరిగేది? నన్నే తిడతావా అంటుంటే, మీరు నన్ను వే అనడం నాకు నచ్చట్లేదు, మీరలా అనకండి అని మూతి ముడిచి చెబుతుంటే, నువ్వు నాకు కాబోయే పెళ్ళనివే, నేను వే అంట, ఏంటే అంట, ఓసేయ్ అని కూడా అంటాను. నచ్చితే ఉండు, లేకపోతే దుబాయ్, నకరాలు పడితే నరాలు తీస్తా అని మాస్ డైలాగ్స్ విసిరేసరికి వెర్రి చూపులు చూస్తూ ఉంది ఇందు. అసలు తను అలాంటి స్లాంగ్ మాట్లాడడం మొదటిసారి అవడంతో గుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి ఇందుకి. ఏంటలా చూస్తున్నావు? మీరు నన్ను ఎన్ని మాటలు అన్నారు? అసలు ఇలా మాట్లాడతారని అనుకోలేదు. నేను అత్తయ్యకి చెబుతాను నేనేం తప్పు చేశానని.
అన్ని మాటలన్నారు. హారతి తీసుకోమన్నాను, అది కూడా తప్పేనా? దేవుడు మిమ్మల్ని తప్పక శిక్షిస్తాడు. హారతి తీసుకోకపోగా ఒక అమాయకురాలిని అని కూడా చూడకుండా అన్నేసి మాటలంటారా అంటూ అతని నుండి పక్కకు తప్పుకుంటుంటే వెళ్ళకుండా గోడకి చెయ్యి అడ్డం పెట్టాడు. గుడ్లు పెద్దవి చేసి చెయ్యి అడ్డం ఎందుకు పెట్టావు? నేను వెళ్ళిపోవాలి, దేవుడికి పూజ చేయాలి, నీ గురించి కంప్లైంట్స్ ఇవ్వాలి, నీకు శిక్ష పడేలా చేస్తాను, వదులు నన్ను అంటుంటే మాట్లాడట్లేదు. ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. అతని చూపులకి తెలియకుండానే హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అలజడిగా అనిపిస్తున్న గుండెని గట్టిగా పట్టుకొని, ఎందుకు అలా చూస్తున్నావు? చెప్పాను కదా నీ చూపులంటే నాకు భయం. నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నా హార్ట్ బీట్ పెరుగుతుందని. ప్లీజ్ దూరం జరుగు, లేకపోతే కింద మావయ్య గారున్నారు, ఆయనకు చెబుతాను. అప్పుడు నిన్ను బాగా కొడతారు. నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అని నవ్వుతూ చెబుతుంటే హేమాంష్ మాత్రం వరదలా వస్తున్న మాటలను పట్టించుకుంటున్నాడో లేదో కానీ అతని చూపు మాత్రం మారట్లేదు. అదేంటి మళ్ళీ అలాగే చూస్తున్నావు? నేను ఇంత చెబుతున్నా నీకు భయం వేయట్లేదా? మావయ్య గారు నిన్ను కొడతారు, నీకు దెబ్బలు తగులుతాయి, నొప్పి కూడా వేస్తుంది. కొట్టించాలా? వద్దు అంటే దూరం జరుగు, నిన్నే అంటున్న ఉలుకు పలుకు లేకుండా డీప్గా చూస్తున్న అతని చూపులకి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయి అతని కళ్ళు మరింత ఆమెను ఉద్వేగానికి గురి చేస్తుంటే ఆ చూపులని తట్టుకోలేక కళ్ళు మూస్తున్న ఇందు ఏం జరిగిందో ఏంటో ఊపిరి గట్టిగా బిగబట్టింది. కళ్ళు మూస్తున్నదల్లా అతని చర్యకి నోరు కప్పలా తెరుచుకొని కళ్ళు పత్తికాయల్లా చేసుకొని స్టాచ్యూలా బిగుసుకుపోయి అలాగే చూస్తూ ఉన్న ఇందుని వదిలి వెళ్ళిపోయాడు. నిమిషం క్రితం ఏం జరిగిందయా అంటే బాబుకు కూడా తెలీదు ఏం జరుగుతుందో ఏంటో. ఆమె మాటలను వినే స్థితిలో లేడు. అలా వాగుతూనే ఉంది. మాట్లాడుతున్న పెదాలని, కదులుతున్న చేపకళ్ళని అలాగే చూస్తూ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆమె నడుముని టచ్ చేశాడు. అంటే డ్రెస్ ఉంది, డోంట్ వర్రీ. ఆ స్పర్శకి ఇద్దరు ఒకలాంటి ఉద్వేగానికి గురైతే మన పాప పూర్తిగా బిగుసుకుపోయింది. అతని లైఫ్లో ఏ ఒక్క ఆడదాన్ని టచ్ చేయని బాబు మొదటిసారి ఒక అమ్మాయిని టచ్ చేసినందుకు ఏదో తెలియని కలవరానికి గురై ఒక క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి కాక ఒకలాంటి గిల్టీనెస్తో వెళ్ళిపోయాడు. అలా ఎందుకు జరిగిందో, అతని గుండె ఎందుకంత కలవరానికి గురవుతుందో ఆలోచించే స్థితిలో కూడా లేడు. ఒసే ఇందు, ఎక్కడికి వెళ్ళావే అంటూ అరుస్తూ హేమాంష్ రూమ్కి వచ్చింది శైలజ. బిగుసుకుపోయిన ఇందుని చూసి ఇందు అని పిలిచింది. పలకలేదు. మళ్ళీ పిలిచింది. అయినా పలక్కపోవడంతో ఒసే ఇందు అని భుజం మీద చెయ్యి వేసి కదిపింది. ఉలిక్కిపాటుగా హా అనింది. ఏమైంది? బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు, ఏం జరిగింది అంటుంటే ఆమె గొంతుల నుండి మాట బయటకు రాకపోతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. ఏమైంది దీనికి ఇలా వెళ్ళిపోతోంది అనుకుంటూ వెనకే వెళ్ళింది శైలజ. ఇందు మాత్రం రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని ఆ రోజు బయటకు రాలేదు. తినమని ఎంత బ్రతిలాడినా వద్దని పంపించేసింది. ఈ పిల్లకి జ్వరంగాని వచ్చిందా ఇలా ప్రవర్తిస్తోంది అని దిగులుగా కూర్చున్న శైలజని కదిలిస్తూ ఏమైంది శైలు, అలా కూర్చున్నావు? మళ్ళీ ఏమైంది? పొద్దున్నుండి ఇందు ఏం తినలేదండి, చాలా డల్గా ఉంది. దానికి ఏమైందో ఏంటో. జ్వరం కానీ వచ్చిందా? లేదండి, ఒళ్ళు చల్లగానే ఉంది. మరేమైంది? ఎందుకలా ఉందంటావు? ఒంట్లో బాగాలేదేమోలే, టెన్షన్ పడకు. మనిషి అన్నప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అని తనకి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు. హేమాంష్ కూడా మార్నింగ్ అనగా వెళ్ళాడు. అప్పుడే ఇంట్లోకి వస్తుండడంతో నాన్న పొద్దున్నుండి ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాను అని మరో మాటకు కూడా తావివ్వకుండా వెళ్ళిపోతుంటే అది కాదురా, నిన్నొకటి అడగాలి, ఆగు. ఏంటని ఇటువైపు తిరగకుండానే అడిగాడు. ఏంటంటే ఇందు పొద్దున నీ గదిలోకి వచ్చింది కదా హారతి తీసుకొని? అవును వచ్చింది. ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే దాన్ని ఏమైనా అన్నావా? మళ్ళీ తిట్టావా? నాకేం పని పాట లేదనుకున్నావా మామ్ ఊరికే తిట్టడానికి? మరి నీ రూమ్లో నుండి వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉందిరా. కనీసం పొద్దున్నుండి ఏం తినలేదు కూడా. తన రూమ్ నుండి బయట కూడా రాలేదు. నువ్వు తనని బాధ పెట్టావేమో అని అనుమానం వచ్చి అడుగుతున్నాను. ఎందుకంటే నీ రూమ్కి రాకముందు చాలా చలాకీగా తిరిగింది. ఇంట్లో పనులన్నీ చకచక చేసింది. నీ రూమ్కి వచ్చాకే తను అలా మారిపోయింది. ఏం జరిగిందో చెప్పు నాన్న. దాన్ని అడగకపోయావా? ఏమన్నానో అని నమ్మకం లేనప్పుడు ఎందుకు మామ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న కొడుకుని అలాగే చూస్తూ మళ్ళీ ఆలోచనలో పడింది. డాక్టర్ చెప్పింది కదా త్వరలోనే తను మెచ్యూర్ అవుతుందని. దానికి సిగ్నల్గా ఇలా ఉంటుందా
అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది శైలజ. ఇక్కడ హేమాంష్ నా రూమ్ నుండి వెళ్ళినప్పటి నుండి డల్ అయిపోయిందా? ఎందుకంత ఫీల్ అవుతోంది? తినకుండా తన రూమ్లోనే ఉండడం ఏంటి? ఏదో జరుగుతోంది. అసలేం జరుగుతోంది అని ఆలోచనలో ఉండగానే, మరి నువ్వెందుకు పొద్దుననగా బయటకెళ్ళి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు? తనని చూడాలంటే ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు? సమాధానం చెప్పు. తర్వాత తన మనసు గురించి ఆలోచించు అని అంతరాత్మ చెబుతుంటే, తనని చూడ్డానికి నేనెందుకు ఇబ్బంది పడతాను? ఎందుకంటే మొదటిసారి ఏ గాలి సోకని అమాయకమైన ఒక తులసాకు లాంటి పవిత్రమైన అమ్మాయిని తాకావు కదా. అమ్మాయిల మధ్య తిరిగే నీకే అలా ఉంటే లోకం తెలియని పిల్లకి ఇంకెలా ఉంటుంది అనింది అంతరాత్మ. ఇక ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అయి మనసు ఇంకేం ఆలోచించలేకపోయింది. కానీ తన రూమ్ నుండి రాలేదు అని చెబుతుంటే ఒక్కసారైనా తన పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపిస్తోంది అతనికి. కానీ నేనెందుకు చూడాలి? నాకేం అవసరం? టచ్ చేసింది నువ్వే కదా, మొన్న కూడా టచ్ చేసింది కదా, అప్పుడెందుకు ఇలా అవ్వలేకపోయారు? ఏమో అదంతా తెలీదు. అప్పుడు కావాలని టచ్ చేయలేదు, తనే నా చెయ్యి తీసుకొని మరి టచ్ చేయించుకుంది. మరి ఏ రోజు కావాలని టచ్ చేసావా అంటుంటే మాట్లాడలేదు. కానీ ఉక్కిరి బిక్కిరవుతోంది అతని మనసు. ఇన్నర్ అడిగిన క్వశ్చన్స్కి ఒక్కటి కూడా సమాధానం లేదు అతని దగ్గర. బ్రెయిన్ హార్ట్కి మధ్య జరిగిన సంఘర్షణలో హార్ట్ గెలవడంతో ఆమెను చూడాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే నా వల్లే తను అలా అయిందేమో అనే గిల్టీ ఫీలింగ్ వల్ల. ఇక బయట ఎవరూ లేనిది చూసి ఇందు రూమ్ ముందు నిలబడి డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ చిన్నగా డోర్ ఓపెన్ చేశాడు. ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్ళిన అతనికి చిన్నపిల్లలు ముడుచుకొని ఎలా పడుకుంటారో అంత బుజ్జిగా ముద్దుగా పడుకున్న ఇందు కనిపించగానే తెలియకుండానే అతని పెదాలు సన్నగా సాగాయి. ఇక అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోంది. చూసి వెంటనే వచ్చేయాలి అనుకున్నాడు. కానీ తెలియకుండానే అతని కాళ్ళని ఫెవికాల్లా అంటిపెట్టుకుంది ఆమె క్యూట్నెస్. ఒకసారి పిల్లోకి నొక్కుకున్న బుగ్గని కాకుండా పాలుగారే బుగ్గ పొంగి బుజ్జిగా కనిపిస్తుంటే టచ్ చేయాలనిపిస్తోంది అతనికి. ఎప్పుడైతే ఆమె రూమ్లోకి వచ్చేశాడో ఆమె లోకంలో పూర్తిగా మునిగిపోయినట్లు ఇహం అంతా మర్చిపోయి దగ్గరికి వచ్చి ఆమె బుగ్గని వేలితో టచ్ చేశాడో. అతనలా టచ్ చేయగానే ఒకసారిగా వేలి నరం లాగినట్లు అనిపించింది. చేతిని వెనక్కి లాక్కొని ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని స్పర్శకి చిన్నగా కదిలింది. ఆమె అలా కదులుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. అతని గదికి వెళ్ళి ఇంతకుముందు టచ్ చేసిన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంటే తెలియకుండానే హార్ట్ తెగ కొట్టుకోవడం మొదలుపెట్టింది. అసలు నేనేంటి దాని రూమ్కి వెళ్ళడం ఏంటి? నా హార్ట్ ఎందుకు ఇలా షోర్ అవుతోంది? దాన్ని టచ్ చేసినంత మాత్రాన అంతలా ఎందుకు ఎగ్జైట్ అవుతున్నాను అని అతని జుట్టు కుదుళ్ళని బిగించి బెడ్ మీద కూలబడ్డాడు. అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ పిల్ల రాక్షసిని ఇచ్చి కట్టబెడతారు. లైఫ్లో ఇక్కడికి రాకూడదు అని వాటర్ గటగట తాగి నిద్రకి ఉపక్రమించాడు. అలా అనుకోగానే హాయిగా అనిపించింది అతనికి. ఇక అతని పాస్పోర్ట్ రావడంతో మామ్, నాకు పాస్పోర్ట్ కన్ఫర్మ్ అయింది. నేను రేపు యుఎస్ వెళ్ళిపోతున్నాను. నా బట్టలన్నీ సర్దు అని చాలా ఎగ్జైటింగ్గా చెప్పి అతని రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని బాధగా చూసింది. ఏమైంది శైలు? నా కొడుకుని యుఎస్ పంపించడానికి ఒప్పేసుకున్నారా? కోడల్ని పెళ్లి చేసుకోకుండానే? మరేం చేయమంటావు? హడావిడిగా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. 1 వీక్ వెళ్ళి వస్తాడు. అప్పుడు కొన్ని రోజులు ఇక్కడే ఉంచుకొని పంపిద్దాం. నిజంగా మళ్ళీ వస్తాడంటారా? అదేంటి అలా అడుగుతున్నావు? రాకుండా ఎలా ఉంటాడు? ఏమోనండి, నాకు మాత్రం భయంగా ఉంది. వాడు రాకపోతే అని. పిచ్చిగాని పట్టిందా? ఎందుకు రాడు? పిచ్చి ఆలోచనలన్నీ చేయకు. వాడికేం కావాలో చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు రఘురాంగారు. ఇక కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో. మొబైల్లో తన ఫ్రెండ్స్తో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. వార్డ్రోబ్లో ఉన్న బట్టలన్నీ తీసి నీట్గా సర్ది బ్రీఫ్ కేస్లో పెట్టింది శైలజ. ఇకేమేం కావాలో అన్నీ సర్ది కిందకి వచ్చేసింది. అత్తయ్య, మీ అబ్బాయి రేపు అమెరికా వెళ్తున్నాడంట కదా అని సంబరంగా అడుగుతుంటే, నీకేంటే అంత సంబరం? చెప్పాను కదా అత్తయ్య, మీ అబ్బాయి లేకపోతే చాలా సంతోషంగా హాయిగా ఉండొచ్చని. ఇక్కడుంటే ప్రతిదానికి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఆయన గారు లేకపోతే నేను హ్యాపీగా నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. సర్లే, ఆల్రెడీ చెప్పావుగా, మళ్ళీ ఎందుకు పురాణం? నేను హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా అత్తయ్య? అదేంటి అలా అడిగావు? నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా? మరి నేను అంత సంతోషంగా చెబుతుంటే కోపంగా చూస్తారెందుకు? నువ్వు హ్యాపీగా ఉన్నందుకు కోపంగా చూడట్లేదు. నా కొడుకు వెళ్ళిపోతుంటే సంతోషపడుతున్నావు కదా.
అందుకు కోపం వస్తోంది. సర్లే విసిగించకు, వెళ్ళి ఆడుకో, నిన్నెవరు అడ్డుకోరు అని చెప్పి పంపించింది. ఇక రేపు యుఎస్ వెళ్తున్నానని అందరితో కలిసి డిన్నర్ చేయాలని కూర్చున్నాడు హేమాంష్. మామ్, డాడ్ని కూడా రమ్మను అంటుంటే వస్తున్నాను నాన్న అంటూ రాఘవ గారు, రఘురాం గారు ఇద్దరు కిందకి దిగి హేమాంష్ పక్కన కూర్చున్నారు. అందరూ ఉన్నారు కానీ మన చిన్నారి ఇందు కనిపించలేదు. అటు ఇటు తల తిప్పి చూశాడు హేమాంష్. అందరికీ వడ్డిస్తూ ఉంది శైలజ. మామ్, అదేది అని అడిగాడు. ఏది అనింది ఏం తెలియనట్లు. నీ ముద్దుల కోడలు అన్నాడు. కొడుకు కోడలు గురించి అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడే పిలుచుకొని వస్తాను, ఆగునన్నా అంటూ వెళ్ళింది. పక్కన ఉన్న రాఘవ గారు కూడా చాలా సంతోషపడిపోయారు. నా కూతురు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడని. ఇందు, ఏం చేస్తున్నావే? తినకుండా ఎక్కడెందుకు కూర్చున్నావు? పద. నాకు ఆకలిగా లేదతయ్య. ఎందుకు లేదు? ఏమో తెలీదు. తింటే అదే అవుతుంది, పద. ఎన్నడూ లేనిది నా కొడుకు నిన్ను అడిగాడు తెలుసా అంటుంటే ఆశ్చర్యంగా చూసింది. నిజమే, పద అని సంతోషంగా ఇందుని తీసుకొని హేమాంష్ మరో పక్క కూర్చోబెట్టింది. గుడ్లు పెద్దవి చేసి భయంగా అతనికి దూరం దూరం జరుగుతూ కూర్చుంది ఇందు. ఏంటి, సింహం పక్కన కూర్చున్నట్లు ఆ జరగడం ఏంటి? ఏమైంది నీకు? సరిగా కూర్చో అంటుంటే ఇక నార్మల్గా కూర్చుంది. శైలజ అందరికీ వడ్డించి తను కూడా కూర్చుంది. మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. మధ్య మధ్యలో పక్కనే ఉన్న హేమాంష్ని ఓరగంట చూస్తూ ఉంది ఇందు. అతనేమైనా సీరియస్గా ఉన్నాడా అతని పక్కన కూర్చున్నందుకని? అంత చిన్నగా కళ్ళు పక్కకు తిప్పుతుంటే ఎక్కడ కనిపిస్తుంది? అతని బాడీ సగం మాత్రమే కనిపిస్తోంది, ఫేస్ కనిపించట్లేదు. ఏంటలా చూస్తున్నావు అన్నాడు చిన్నగా. ఏం లేదని తల గిరగిరా తిప్పింది. మరెందుకు అలా చూసావు? నేనెప్పుడు చూశాను? చూడలేదు అనింది. నువ్వు చూడ్డం నేను చూడలేదనుకున్నావా? మర్యాదగా ఎందుకు చేశావో చెప్పు. ఇక చెప్పే వరకు వదిలిపెట్టడని నువ్వు నీ పక్కన కూర్చున్నందుకు సీరియస్గా ఉన్నావో లేదో అని చూశాను. నా పక్కన కూర్చుంటే నేనెందుకు సీరియస్గా ఉంటాను? నేనంటే నీకు నచ్చదు కదా. అలాంటిదేం లేదు. మరి నా మీద ఎందుకు అరుస్తావు? నీతో పెళ్లి చేస్తానంటే కోపం వస్తోంది. నన్ను పెళ్లి చేసుకోకపోతే నా మీద కోపం ఉండదా నీకు అని అడిగింది. ఉండదు. నాకెందుకు కోపం ఉంటుంది? నువ్వు ఎవరో నేనెవరో. అవును, అది కూడా కరెక్టే. పరిచయం లేనప్పుడు నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు మాత్రం ఎందుకు కోపం ఉండాలి? అయితే మన పెళ్ళి మన పెద్దలు చేస్తారుగా. కోపం వస్తుందా నీకు? అవును, వస్తుంది. మరి నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి? నేను వెళ్ళాక నన్ను పెళ్లి చేసుకోను అని చెప్పు. నా మాట వింటారా? అస్సలు వినరు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నాకేం తెలీదని లెక్క చేయట్లేదు అనింది అమాయకంగా. నువ్వే ఏదో ఒకటి చెయ్యి అనింది ఇందు. ఏం చేయాలో చెప్పు అంటుంటే బాగా ఆలోచించింది. నువ్వు రేపు వెళ్ళిపోతావు కదా. అవును, వెళ్ళిపోతాను. అయితే మళ్ళీ రాకు, అక్కడే ఉండిపో. అక్కడే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడికి రా. అప్పటి వరకు రాకు. అప్పుడు నా మీద నీకు ఎలాంటి కోపం ఉండదు. మనిద్దరికీ పెళ్లి చేయాలని మన వాళ్ళు అనుకోరు అంటుంటే నీకు తెలివి లేదు అనుకున్నాను, కానీ చాలా తెలివుంది. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? నాకు చాలా తెలివుందని ఒప్పుకుంటున్నాను. వెరీ ఇంటెలిజెంట్. నువ్వు చెప్పిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది అంటుంటే థ్యాంక్ యూ అనింది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే నవ్వుతూ చూస్తున్నారు. వాళ్ళిద్దరి మాటలు వినబడట్లేదు. వాళ్ళకి గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇందు, హేమాంష్ రేపు వెళ్ళిపోతున్నారుగా, అందుకే మాట్లాడుకుంటున్నారేమో అని. ఇద్దరు అలా మాట్లాడుతుంటే ఫ్రెండ్స్ అయినట్లున్నారు అని నవ్వుకుంటూ వాళ్ళు తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక తల తిప్పి చుట్టూ చూశాడు హేమాంష్. అందరూ వెళ్ళిపోవడంతో ఒక ఫ్రీగా, అయితే నువ్వు త్వరగా తిను, మన గార్డెన్లోకి వెళ్దాం, మాట్లాడుకుందాం అంటుంటే చాలా ఆశ్చర్యంగా చూసింది ఇందు. ఏంటలా చూస్తున్నావు? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీరిలా మాట్లాడుతుంటే చాలా బాగున్నారు అనింది ఇందు నవ్వుతూ. ఆమె మాటకి సరే త్వరగా వచ్చేయి, నేను వెళ్ళిపోతున్నాను అంటూ గార్డెన్లోకి వెళ్ళిపోయాడు హేమాంష్. వీళ్ళిద్దరి మాటలు పెద్దవాళ్ళు వింటే ప్రాబ్లం అవుతుందని ఇక ఇందు కూడా త్వరగా తినడం పూర్తి చేసుకొని అతని వెనకాలే వెళ్ళింది. ఇక అప్పుడే తినడంతో అటు ఇటు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పనా? చెప్పు. అస్సలు నువ్వు ఇలా మాట్లాడతావని తెలీదు తెలుసా. ఎంత బాగున్నావో. ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా నచ్చింది అనింది ఇందు. ఆమె మాటలకి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. ఇంకా అందంగా ఉన్నావు. ఇలా నవ్వుతుంటే మరీ చూడాలనిపిస్తోంది. నా కోసం ఒక్కసారి నవ్వవా? ఏయ్, ఏంటి నన్ను మోసేస్తున్నావా అన్నాడు.
లేదు లేదు, నేనెందుకు మోసేస్తాను? అలా అంటే ఏంటో కూడా నాకు తెలీదు. తెలుసా? నిజం చెబుతున్నాను. చాలా ముద్దుగా ఉన్నావు అనింది నవ్వుతూ. ఆమె మాటకి సడన్‌గా హెడ్ టర్న్ చేసి పూర్తిగా చూశాడామెని. ఎందుకో తెలీదు అతని చూపులకి చాలా ఇబ్బందిగా అనిపించి పూర్తిగా తల కిందకి దించింది. ఆమె సిగ్గు కూడా అతనికి చాలా నచ్చింది అని చెబుతాడా? కనీసం అతని మనసుకు కూడా చెప్పడు. ఎందుకో చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. చూస్తున్నాడు అలాగే. మళ్ళీ ఎందుకలా చూస్తున్నావు? చెప్పాను కదా! మీ చూపులు నాకిబ్బంది కలిగిస్తాయని. చాలా టెన్షన్‌గా అనిపిస్తుంది కూడా అంటుంటే చూపు తిప్పేసుకొని ఎందుకలా అనిపిస్తాయి? ఏమో నాకేం తెలుసు. ఒకసారి చూడు నా హార్ట్ ఎంతలా కొట్టేసుకుంటుందో అంటూ అతని చెయ్యి పట్టుకోగానే మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటుందో అని టక్కున చెయ్యి వెనక్కి లాక్కున్నాడు. ఏమైందని అయోమయంగా చూసింది. వద్దు తల్లి, నీ అమాయకత్వానికి ఒక నమస్కారం అని మనసులో అనుకుని నువ్వేంటి 15 ఇయర్స్‌కి వచ్చినా కానీ చిన్నపిల్లలా మాట్లాడతావు? నీ ఏజ్ పిల్లలు ఎంత బ్రాడ్‌గా బిహేవ్ చేస్తారో తెలుసా? అవునా? ఎలా చేస్తారు? ఇప్పుడు నేహ ఉంది. ఆల్మోస్ట్ తనకి అన్నీ అర్థమవుతాయి. నీకెందుకు అర్థం కావు? అవునా? ఏమర్థమయ్యాయి? నిజంగా నేను ఎవరిని అర్థం చేసుకోవట్లేదా? అంటే నిన్ను కోప్పడుతున్నానని అలా అంటున్నావా? నిన్నెందుకు కోప్పడుతున్నానంటే నువ్వు నన్ను విసిగిస్తున్నావు. నువ్వు కూడా నా మీద సీరియస్ అవుతున్నావు. నువ్వు తిడుతుంటే నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తోంది. అందుకే అలా తిట్టేస్తున్నాను. సర్లే, ఇంకెప్పుడు తిట్టను. క్షమించు అని అడిగింది పౌడ్ ఫేస్ పెట్టి. బిగించిన పెదాలని చూసి చిన్నగా నవ్వుకొని ఇట్స్ ఓకే. బట్ నేనన్నది అది కాదు. మరింకేంటి? ఇష్షో! దీనికెలా చెప్పాలి? సర్లే, నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. నీకే మెల్లిగా అర్థమవుతాయి. నేను వెళ్ళడం నీకు నిజంగా ఇష్టమేనా? అంటుంటే బాధగా చూసింది. మొదటిసారి ఆమె ఫేస్ అంత బాధగా ఉంటే నచ్చలేదు. వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేయక ముందు వరకు ఆమె బాధపడుతుంటే చూడాలి, ఏడుస్తుంటే నవ్వుకోవాలి అనుకున్న హేమాంష్ ఎందుకో మొదటిసారి ఆమె అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. నిజం చెప్పనా? చెప్పు. నువ్వు వెళ్ళడం ఇంతకు ముందు వరకు ఇష్టం, కానీ ఇప్పుడు ఇష్టం లేదు. నువ్వు చాలా మంచివాడివి. నిన్ను చాలా తిట్టాను. ఇప్పుడు నువ్వు వెళ్తానంటే బాధగా అనిపిస్తోంది. వెళ్ళకుండే ఇక్కడే ఉంటే బావుండు అనిపిస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోను కానీ నువ్వు ఇక్కడే ఉండొచ్చుగా. ఎందుకో మనిద్దరం మంచిగా మాట్లాడుకొని 5 నిమిషాలవుతోంది కానీ ఈ 5 నిమిషాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? నాకు చెప్పడం రావట్లేదు కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మంచి సమయం, నాకు నచ్చిన సమయం అంటే ఈ 5 నిమిషాలే. పాప చెబుతుంది తను వచ్చిన ఇన్ని రోజుల కాలంలో ది బెస్ట్ అంటే ఈ రేయి అని. కానీ చెప్పడానికి రావట్లేదు. మీరే అర్థం చేసుకోండి. ఆమె చెబుతున్న మాటలు అతనికి అర్థమవుతున్నాయి. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నిజంగా వెళ్ళడం ఇష్టం లేదా? మరి వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పావు. నువ్వు అలాగే అనుకుంటున్నాను. నువ్వు మళ్ళీ మాట మారిస్తే ఎలా? నేను ఇక్కడే ఉంటే మనిద్దరికీ ఎలాగో పెళ్లి చేస్తారు. అది నాకిష్టం లేదు. నేను బాధపడడం నీకిష్టమా? అయ్యయ్యో! అస్సలు ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నువ్వు అమెరికా వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేనేం అడ్డురాను. నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. మనకి పెళ్లి జరగకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ నీ చదువు కూడా మంచిగా సాగిపోవాలి. ఇవన్నీ వదులుకొని నా కోసం ఇక్కడే ఉంటాను అంటే నాకు నచ్చదు. అయినా నువ్వు ఉండవు. నేను కూడా ఉండాలని కోరుకోను. ఎందుకంటే నా స్వార్థం మాత్రమే అవుతుంది. కాకపోతే మనం ఫోన్లో మాట్లాడుకుందాం. అత్తయ్య గారి ఫోన్ ఉంది కదా! అత్తయ్య గారి ఫోన్‌కి కాల్ చెయ్యి. నేను మాట్లాడతాను. రోజు ఒక్కసారైనా కాల్ చెయ్యి. నాకు నేహతో పాటు నువ్వు కూడా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. నాకు ఈ ఇంట్లో నువ్వొక్కడివే నచ్చలేదనుకున్నాను. నువ్వు కూడా నచ్చేశావు. ఎందుకో వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు నచ్చేస్తున్నావు. మాట్లాడిన కొంతసేపటికి ఇంత బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యావు? నాకెందుకో అస్సలు అర్థం కావట్లేదు అని నవ్వుతూ చెబుతుంటే ఆలోచనలో పడ్డాడు. ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతోంది? నిజంగా తనకి నేను నచ్చానా? తన దృష్టిలో నచ్చడం అంటే ఏంటి? నాకు ఏదో తేడా కొడుతోంది. ఏదైనా మాట్లాడదామా అంటే చిన్నపిల్ల. తనకి ఇప్పుడు లవ్, ఇన్ఫాక్చువేషన్ అంటే ఏంటో కూడా తెలీదు. అడిగి తనని లేనిపోని డౌట్స్ పెట్టడం అస్సలు పద్ధతి కాదు. సర్లే, ఎలాగో ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాగా, తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తుండగానే ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అని అడిగింది. రేపు నువ్వు లేవకముందే నేను వెళ్ళిపోతాను. అయ్యో వద్దు వద్దు, నన్ను నిద్రలేపు ప్లీజ్.
నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావో ఏంటో నాకు చాలా దిగులుగా ఉంది తెలుసా. అప్పుడప్పుడు వస్తుంటావు కదా. నేనంటే ఇష్టం లేదు అన్నావు, నేను చెడ్డవాడిని అన్నావు. ఇంత త్వరగా అలా ఎలా మాట మారుస్తున్నావు? ఇదంతా ఇంతకు ముందు వరకు, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా. బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అని కన్నీళ్లతో చెప్పింది. మొదటిసారి హైందవి కంట్లో నుండి నీరు చేసిన హేమాంష్ తెలియకుండానే కోపం వచ్చేస్తోంది అతనికి. అస్సలు నచ్చలేదు కన్నీళ్ల ఫేస్. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చట్లేదు. అస్సలు బాగోలేదు. కళ్ళు తుడిచేసి ఇంకోసారి ఏడిస్తే ఊరుకోను. సరే ఏడవను. అయినా నేను వెళ్ళిపోతే నీకేంటి? నీతో ఆడుకోవడానికి నీ ఫ్రెండ్స్ ఉన్నారు. నిన్ను ప్రేమగా చూసుకోవడానికి మమ్మీ ఉంది. మళ్ళీ నేను నీ ఆటలని అడ్డుకుంటున్నానుగా. నీకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాను. కోపం లేదా? చెప్పాను కదా ఇంతకు ముందు వరకు ఉంది కానీ ఇప్పుడు లేదు అని. మరి ఇక్కడే ఉండనా? వద్దు వద్దు వెళ్ళు. నా కోసం నీ లైఫ్ని పాడు చేసుకోవడం ఇష్టం లేదు. అయినా నేనెవరు? ఈరోజు ఉంటాను, రేపు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వు మీ అమ్మ నాన్నని సంతోషపెట్టాలి, నిన్ను చూసి గర్వపడాలి అంటుంటే వెయిట్ వెయిట్ ఎక్కడికి వెళ్తావు? నేను పెద్దగయ్యాక నాకు కూడా పెళ్లి చేస్తారుగా. ఏదో కొన్ని రోజులు ఇక్కడే ఉండి పెళ్ళయ్యాక వెళ్ళిపోతానుగా. అప్పుడు నువ్వెక్కడుంటావో నేనెక్కడుంటానో కనీసం మళ్ళీ ఒక్కసారైనా జీవితంలో కలుసుకుంటామో లేదో అంటుంటే, ఒక గంట సేపు నీతో మంచిగా మాట్లాడితే ఇంత బాధపడుతున్నావా? నిన్ను చాలా తిట్టాను కదా. నా మీద చాలా కోపం ఉందని చెప్పావు. నన్ను మా డాడీ కొడుతుంటే చాలా సంతోషపడతాను అన్నావు. దేవుడికి కూడా నేను అనుకున్న కోరికలు నెరవేరకూడదు అని మొక్కుతాను అని చెప్పావు. అనగానే అరే అవును కదా, బాగా గుర్తు చేశావు. నేను ఆల్రెడీ నీ గురించి అలా మొక్కుకున్నాను, నువ్వనుకున్న కోరికలు నెరవేరకూడదని. ఇప్పుడు అవన్నీ మాఫ్ చేయమని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలేసుకుంటాను. ప్లీజ్ ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని ఫోర్స్గా లాగాడు. ఆమె మీద పడుతుందని తెలీదు, వెళ్ళకూడదు అని లాగాడు గాని ఆమె బంతిలా వచ్చి అతని ఛాతికి తాకింది. ఒక్కసారిగా ఇద్దరి యవ్వనపు వయసు ఒక కొత్త అనుభూతిని చెందుతూ ఒక కొత్త రకమైన ఫీలింగ్ని ఇద్దరికీ పరిచయం చేసింది. ఆ స్పర్శ ఇంతకు ముందు వరకు కోపంతో ఉన్న ఇద్దరు ఆ కోపంలో ఆ ఫీలింగ్ ఏంటో తెలియదు కానీ మొదటిసారి చాలా నచ్చింది. ఇద్దరికి నచ్చిందని కూడా తెలియట్లేదు వాళ్ళకి. ఆ స్పర్శ చాలా బాగుంది అనిపిస్తుంటే బ్రెయిన్ మాత్రం కనుక్కోలేకపోతోంది. ఇంతసేపు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు డీపుగా చూసుకున్నారో తెలీదు. చాలాసేపటికి ముందుగా తేరుకున్న హేమాంష్ అతని చేతిలో చిక్కిన ఆమె నడుముని గబుక్కున వదిలి సారీ అన్నాడు. ఇందు కూడా ఇబ్బందిగా కదులుతూ ఏమైంది? ఎందుకలా లాగావ్? నేను వెళ్ళి దేవుడికి మొక్కుతాను. ఏం పర్లేదు, నేను అలాంటివేవి నమ్మను. నేను నమ్ముతాను. ఇట్స్ ఓకే అంటున్నానుగా. ఇక వెళ్ళి పడుకుందామా? నువ్వేదో అడుగుతున్నావు. అదే ఇంత త్వరగా నా మీద కోపం ఎలా పోయిందా అని. ఏమో నాకు తెలీదు అనింది. నువ్విలా మాట్లాడుతుంటే చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్ నాతో గొడవ పెట్టుకుంటే వాళ్ళతో అస్సలు మాట్లాడకపోయేదాన్ని. అలాంటిది నువ్వెన్ని మాటలు తిట్టినా కానీ నీ మీద కోపం ఇట్టే ఎగిరిపోయింది. అసలు అలా ఎలా కోపం పోయిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్విలా మాట్లాడుతుంటే మాత్రం చాలా బాగుంది. అబ్బాయిలు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. మొట్టమొదటి అబ్బాయి నువ్వే. నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యావు. అమ్మాయిల కంటే కూడా నువ్వే నాకు బెస్ట్ అంటుంటే ఆమె మాటలని ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యంగా వింటున్నాడు. తనలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే చాలా నచ్చింది. నీకు నిద్ర రావట్లేదా? ఏమో అస్సలు రావట్లేదు. నువ్వు రేపు వెళ్ళిపోతావు అని చాలా బాధగా ఉంది. అలా అని ఇక్కడే ఉండడం వద్దు, వెళ్ళిపో. నువ్వు బాధపడితే నేను చూడలేను. మళ్ళీ నీకు నిద్ర సరిపోదు. పద మనం నిద్రపోదాం అనగానే సరే అంటూ ఇద్దరు అక్కడి నుండి కదిలారు. ఎందుకో ఇద్దరి మనసులు బాధగా మొలుగుతున్నాయి. ఎందుకు ఇలా అనిపిస్తోంది అని చాలా రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంతకు ముందు వరకు యుఎస్ వెళ్ళిపోతున్నారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, కానీ ఆ హ్యాపీనెస్ కొంచెం కూడా లేదేంటి? దీనిలాగే నాకు కూడా బాధగా అనిపిస్తోందా? ఎందుకు అని తన రూమ్ రావడంతో గుడ్ నైట్ అన్నాడు తల తిప్పి ఇందుని చూసి. గుడ్ నైట్ అనింది చిన్నగా నవ్వుతూ. ఇక సరే అని తన రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపల అడుగు పెట్టగానే మై ఫ్రెండ్ అని పిలిచింది. ఒక్కసారిగా ఆ పిలుపుకి ముందుకు అడుగు వేసేవాడలా అక్కడే ఆగి వెంటనే తల తిప్పి చూశాడు. నన్ను సార్ అని కాకుండా మంచి పేరు పెట్టి పిలవమన్నావుగా, అందుకే మై ఫ్రెండ్ అని పిలిచాను. నచ్చిందా? నచ్చకపోతే చెప్పు, పిలవడం మానేస్తాను అంటుంటే
చిన్నగా నవ్వి చాలా బాగుంది అన్నాడు. అతని నవ్వు ఉంది చూశారు. ఆ నవ్వుతో చూస్తున్న హేమాంష్ ఐందవి చిట్టి గుండెలో ముద్రపడిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడో అలాగే చూస్తూ ఉండిపోయింది. ఈ నవ్వు లైఫ్లో ఎప్పుడు చెరగకూడదు అనుకుంది. ఇక వెళ్ళి పడుకో అన్నాడు. అప్పుడు తేరుకొని సరే అంటూ తలూపింది. ఇంతకు ముందు నవ్విన హేమాంష్ ఫేస్ పదే పదే గుర్తొస్తుంటే కళ్ళు మూసుకొని అతని రూపాన్ని ఆమె అణువణువు ముద్రించుకుంది. అలా అవుతుందని ఆమె కూడా తెలీదు. ఎందుకో అతని రూపం ఆమెను ఒక పులకింతకి గురి చేస్తోంది. ఆ ఫీలింగ్ ఆమెకి చాలా బాగా నచ్చింది. బెడ్ మీద వాలింది. ఇంతకుముందు హేమాంష్ మాట్లాడిన మాటలే ఆమెను నిద్రపోనివ్వట్లేదు. పదే పదే గుర్తొస్తున్నాడు. ఇంకొక రోజు ఆమెతో ఉంటే ఇంకా ఎన్ని జ్ఞాపకాలు పోగు చేసుకునేదాన్నా అనిపిస్తోంది. ఈ క్షణం కూడా నిద్ర లేకుండా అతనితో మాట్లాడితే ఇంకా కొన్ని జ్ఞాపకాలు పోగవుతాయి కదా అనిపిస్తుంటే అమ్మో అతడికి నిద్ర లేకపోతే చాలా కష్టం అని హేమాంష్ రూపం ఆమె కళ్ళ మీద కదలాడుతుంటే ఆమె తరం అవ్వలేదు నిద్రపోవడం. ఇక్కడ బాబు పరిస్థితి అలాగే ఉంది. ఇంత త్వరగా అట్రాక్ట్ అవుతారా ఎవరైనా? ఈ అమ్మాయి ఏంటి ఇంతలా గుర్తొస్తుంది? అసలు యుఎస్ వెళ్ళాలి అన్న ఆలోచన కూడా భారంగా అనిపిస్తోందేంటి? అమ్మో వెరీ డేంజరస్. నేను మాత్రం పక్కా యుఎస్ఏ వెళ్ళిపోవాలి. నా లైఫ్ ఇక్కడే ఆగిపోకూడదు. రే హేమాంష్ తన మాటలతో నిన్ను మాయ చేస్తోంది. కంట్రోల్. నీ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించు అని బుర్ర పదే పదే హెచ్చరిస్తుంటే కష్టంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్రపోయాడో లేదో అతనికి మాత్రమే తెలుసు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి ఫ్లైట్ ఉండడంతో 5:30కి ఇంట్లో నుండి బయలుదేరారు శైలజ, రఘురాం గారు. నేను వస్తానని గొడవ చేస్తుంటే ఇందుని కూడా తీసుకొచ్చారు. మిర్రర్లో నుండి ఇందుని నిమిషానికి ఒకసారి చూస్తున్నాడు హేమాంష్. ఇందు శైలజతో మాటల్లో పడింది. తను అంత గమనించట్లేదు అతన్ని. రఘురాం గారు డ్రైవింగ్ చేస్తున్నారు. 1 వీక్లో వస్తావు కదా, టికెట్స్ కూడా బుక్ చేశాను అన్నాడు రఘురాం గారు డ్రైవింగ్ చేస్తూ. ఆమె మీద ఉన్న ధ్యాసతో హా డాడ్ వస్తాను అన్నాడు. నువ్వు వచ్చాక త్వరగానే పెళ్లి పెట్టుకుందాం సరేనా అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వాట్ అంటూ అరిచాడు. ఉలిక్కిపడి చూసింది ఎందు అతని అరుపుకి. ఏంట్రా అలా అరిచావు? అది డాడ్ నథింగ్ అని తడబడుతూ చెప్పి ఓకే డాడ్ మీరు ఎలా అంటే అలాగే. ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఈ పెళ్లి గోల తప్పుతుంది. ఇంకా కొన్ని రోజులు డాడ్ మామ్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేయాలి అనుకున్నాడు. ఇక ఎయిర్పోర్ట్ రావడంతో కారాగింది. కొడుకు ఇంకా సేపట్లో వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు కానీ ఎందుకంత దిగులుగా ఉందో మనసు అర్థం కావట్లేదు శైలజకి. ఏంటి మామ్ మళ్ళీ వస్తాగా, ఎందుకంత బాధపడుతున్నావు? నిజంగా వస్తావా అని బాధగా అడిగింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాడు. అదేంటి అలా అడుగుతున్నావు? ఏమోరా నా మనసు ఎందుకో నువ్వు రావేమో అనిపిస్తోంది. నువ్వు లేనిపోని ఐడియాస్ వాడికి ఇవ్వకు. వాడు అలా ఏం ఆలోచించలేదు. మన మాట కాదంటాడా అంటుంటే అది కూడా నిజమే. నా కొడుకు బంగారం, మేమేది చెబితే అదే వింటాడు అంటుంటే ఇప్పుడు మీ మాటను తప్పబోతున్నాను, నన్ను క్షమించండి అనుకున్నాడు. పక్కన ఇందు చాలా బాధపడింది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ రాడు, వస్తాడని భ్రమలో ఉన్నారు. మిమ్మల్ని ఒక రకంగా నేను కూడా మోసం చేస్తున్నాను అత్తయ్య, నన్ను క్షమించండి అని మనసులోనే తనకి క్షమాపణ చెప్పుకుంది. ఏంట్రా అలా డల్గా ఉన్నారు? ఏం లేదత్తయ్య, ఆయన వెళ్తున్నారు కదా అందుకే బాధగా అనిపిస్తోంది అని హేమాంషిని చూసింది. ఆమె మాటలకు అతను తల తిప్పి ఇందుని చూశాడు. నిజంగా ఆమె కళ్ళల్లో ఉన్న భావాలని లెక్కగడుతుంటే అసలు అతని పాదం అక్కడి నుండి కదలంటోంది. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ కలుస్తానో లేదో అన్న బాధ స్పష్టంగా అతనికి తెలుస్తోంది. ఆమె కళ్ళు ఎంత దీనంగా పెట్టిందంటే అంత రాక్ హార్ట్ కూడా కరిగి ఇంకొక క్షణం అక్కడే ఆగితే జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను అన్న అభిప్రాయానికి వస్తానేమో అనిపిస్తుంటే ఇక తల తిప్పేసుకొని ఇక నేను వెళ్తాను అని మనసుని కఠినంగా మార్చుకొని అక్కడి నుండి తల్లిని తండ్రిని హత్తుకొని బాయ్ అని ఇందుకి చెప్పి కల్లారా మనసారా అతనికి తెలియకుండానే ఆమెను ముద్రించుకొని అక్కడి నుండి చెక్-ఇన్ అవుతుండగా మై ఫ్రెండ్ అని ఎంత తియ్యగా ఎంత ప్రేమగా పిలిచిందో. ఆ పిలుపుకి అందరూ ఇందు వంక తలతిప్పి ఆశ్చర్యంగా చూశారు. హేమాంష్ అడుగు అక్కడే ఆగి ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు.
అతని చూపులకి ఆమె ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ అతన్ని గట్టిగా కరుచుకుపోయి గుక్కపట్టి ఏడుస్తోంది. అసలు ఆమె ప్రవర్తనకి అందరి బుర్రలు బ్లాస్ట్ అయినట్లు అనిపిస్తుంటే హేమాంష్కి మాత్రం ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆమె స్పర్శ అతన్ని నిలువెల్లా ఆమె ప్రేమలో కరిగిపోమ్మని చెబుతుంటే ఆ క్షణం అన్నీ మరిచి ఆమెను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. చూస్తున్న రఘురాంగారు శైలజ కళ్ళల్లో నీళ్లు చేరాయి. ఫైనల్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే ఒక్కసారిగా ఉలికిపడి ఇందుని దూరం నెట్టేసి, దగ్గరవ్వాలని చూడకు, నీకు నేను శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ విషయం నా వాళ్ళకి చెబితే ఊరుకోను. నీ మాటలతో నీ ప్రవర్తనతో నన్ను మాయ చేస్తున్నావని నాకు అర్థమవుతోంది. వెళ్ళిపో నా జీవితం నుండి. డోంట్ వర్రీ, నేనే వెళ్ళిపోతున్నానులే, నేనిక రాను అని నా వాళ్ళకి చెబితే బాగోదు. చెప్పినా నాకేం ఫరక్ లేదు, కానీ గుడ్ బాయ్ అని సీరియస్గా చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అతని మాటలకి దుఃఖం ముంచుకొస్తుంటే అక్కడే కూలబడి గట్టిగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. నిన్నటి వరకు కూడా అతనంటే ఇష్టం లేదు. ఒక చెడ్డవాడిలాగే చూసింది. ఎప్పుడైతే అతను ఆమెతో కాస్త చనువుగా మాట్లాడాడో ఆమె అంచనాలని తారుమారు చేస్తూ తెలియకుండానే ఆమె గుండెల్లో గూడు కట్టుకున్నాడతను. అతని మాటలు ఆమెకు కొత్తేం కాదు. ఇంతకుముందు చాలాసార్లు ఆమెను చాలా తిట్టాడు. అయినా కానీ అప్పుడు ఇంతలా బాధపడలేదు. మొదటిసారి అతని మాటలకి ఆమె మనసు ముక్కలైంది. మొలకెత్తకుండానే ఆమె చిన్నారి మనసు ఛిద్రమైపోయింది. కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉండగానే అతను కనుమరుగయ్యాడు. ఆ చిట్టి మనసు ఎంతలా విలవిలలాడిందో. ఏడుస్తున్న హైందవిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు రఘురాంగారు, శైలజ. అమ్మ ఇందు, ఏమైందమ్మా అని అడుగుతుంటే ఏం చెప్పాలో ఆ చిట్టి గుండెకి తెలియట్లేదు. ఎందుకంటే అతను శాశ్వతంగా రాడు అని చెబితే ఆ తల్లి తండ్రి గుండె పగిలిపోతుంది. అతను నన్ను ఇష్టం లేదని మొహం మీదే చెప్పాడు అని చెబితే వాళ్ళ మనసు గాయపడుతుంది. ఆ ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెబితే ఎందుకని ఆరా తీస్తారు. ఏమని చెప్పాలో ఆమెకేం అర్థం కాలేదు. చెప్పమ్మా, ఏమైంది, ఎందుకంత ఏడుస్తున్నావు అని అడుగుతుంటే ఏం లేదని తల అడ్డంగా ఊపింది. నా కొడుకు వదిలి వెళ్ళిపోతున్నాడని బాధపడుతున్నావా? మళ్ళీ వస్తాడుగా, ఎందుకంత బాధపడుతున్నావు? ఇప్పుడే ఇలా బాధపడితే ఎలా చెప్పు? వాడు నీతో పాటు శాశ్వతంగా ఉండడానికి కాస్త టైం పడుతుందమ్మా. ఇప్పుడు మళ్ళీ వచ్చినా కానీ నిన్ను పెళ్లి చేసుకొని 4 ఇయర్స్ యుఎస్ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకెంత బాధపడతావు? వారం రోజులకే ఇంత ఏడుస్తున్నావు అంటుంటే కన్నీళ్లతో చూసింది ఇందు. వాడి మీద అంత ఇష్టం ఎప్పుడు పెట్టుకున్నావే? ఏంటి, నిన్నటి వరకు మీ అబ్బాయి చెడ్డవాడు, అతన్ని కొట్టించాలి అని బాగా తిట్టేదానివి, ఇప్పుడేంటి అలా ఏడుస్తున్నావు అని నవ్వుతుంటే మాట్లాడలేదు ఇందు. తల కిందకి దించింది. ఇక కొన్ని రోజులు పోతే అతను ఇక్కడికి రాడు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇక నేను కూడా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎక్కడికైనా నాన్నని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ ఇంట్లో ఉండడం పద్ధతి కాదు అని నిర్ణయించుకొని అక్కడి నుండి లేచి ఇంటికి బయలుదేరారు. కారులో కూర్చొని ఎంతసేపు హేమాంష్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఎంత బాధ కలిగిస్తున్నాయో అతని మాటలు. అసలు ఎంత బాధ ఆమె జీవితంలో ఎన్నడూ ఎరగలేదు. వాళ్ళ పిన్ని తిట్టినప్పుడు కూడా ఎప్పుడు మనసు మీదకి తీసుకోలేదు. అవన్నీ కామన్ కదా అనుకుంది. బట్ మొదటిసారి ఎందుకంత మనసు ఇంత చిత్రవదకి గురవుతోందో ఆ చిట్టి గుండెకి ఏం అర్థం కావట్లేదు. మదికే అతిథిగరా నేలనో, సెలవైనా అడగకపోనేలనో, ఎదురు చూపుకోని దరేది, ఊగిన ఉసురే కన్నీరై, మనసు అడిగిన మనిషెక్కడోనా, పిలుపే అందని దూరాలలో, అలలైపోయెను నా ప్రేమలో, అలలై పొంగెను నా కన్నులో. రాత్రి బాగానే మాట్లాడాడు. సడన్గా ఏమైంది? ఎందుకంతలా కఠినంగా మాట్లాడాడు? నేనేం తప్పు చేశాను? నిజంగా నా ప్రవర్తనలో ఏదైనా తప్పు కనిపించిందా? అందుకే అలా మాట్లాడా? అవును, నేను తప్పు చేశాను. ఏమో, అతన్ని అలా హత్తుకోవడం చాలా పెద్ద తప్పు. కోపం వచ్చి అలా అనేశాడు. ఆల్రెడీ అతనికి నా మీద కోపం ఉంటుంది. అందులో నేను వెళ్ళి అలా హత్తుకోగానే ఆ కోపం మరింత ఎక్కువైంది. తప్పే కదా.
పరాయి మగాడిని అలా పట్టుకుంటే ఏమనుకుంటారు? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌తో సంబంధం లేకుండా అని తన మనసుకు తనే సర్ది చెప్పుకొని అలా కళ్ళు మూసుకుంది. కాస్త ఊరటగా అనిపించింది. ఇక రాడు అని మెంటల్‌గా ఫిక్స్ అయ్యి అతనితో పెళ్లి జరగదు అని కూడా తన బ్రెయిన్‌ని ప్రిపేర్ చేసి అతని రూపాన్ని ఆమె మనసులో ముద్రించుకొని ఇక ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఇందు. ఏమి కానీ ఒక పరాయి ఇంట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో? అయినా ఊరికే తేరుగా తింటే ఇప్పుడు బాగానే ఉంటుంది. కోపంలో ఏదైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. నాన్న పరువు తీయలేను. నాన్నగారికి నిజం చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. కాస్త సర్దుకున్నాక అనుకొని ఇల్లు వచ్చే వరకు అలా ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఇల్లు రావడంతో కారాపి ఇందుని తీసుకుని లోపలికెళ్ళింది శైలజ. రఘురాంగారు రాఘవ గారు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఎందుకో కొడుకు లేకపోయేసరికి చాలా వెలితిగా అనిపిస్తోంది. ఇందు వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉంది. తన రూమ్ నుండి బయటకు రాలేదు. హేమాంష్ వెళ్ళడంతో తనలా బాధపడుతుంది అనుకొని తను డిస్టర్బ్ చేయలేదు. రాత్రి వరకు తినమని ఎంత బ్రతిలాడినా బయటకు రాలేదు. తిండి తినలేదు. ఈ పిల్లకి ఏమైంది? తినకుండా పడుకునే ఉంటుంది. వాడి మీద అంత ఇష్టం ఎప్పుడు ఏర్పడిందబ్బా? నిన్నటి వరకు గొడవ పడుతూనే ఉన్నారుగా. ఏంటో ఈ పిల్లల మనసులో ఒక పట్టాన అర్థమే కావు. సరే, దాన్ని ఎలాగైనా ఒప్పించి తినిపించి పడుకోబెట్టాలి అని రూమ్కి వెళ్ళింది శైలజ. నిద్రపోయి కనిపించింది. అమ్మ ఇందు, ఏంటే ఒకటే పనిగా నిద్రపోతున్నావు అని ఫోర్ హెడ్ మీద చెయ్యి వేయగానే సుర్రుమని తాకింది. అయ్యో, ఏమైందమ్మా? ఇంతలా ఫీవర్ వచ్చిందేంటి అని కంగారుగా తనని లేపి గుండెలకి హత్తుకొని బుగ్గలు తడుతూ పిలుస్తుంటే కళ్ళు మోస్తూ తెరుస్తూ కళ్ళు తెరిచింది. ఏమైంది? సడన్గా ఈ జ్వరం ఏంటి అని పక్కన వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగించింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి రప్పించింది శైలజ. కాసేపటికి డాక్టర్ రావడంతో ఇందుని చెక్ చేసి ట్యాబ్లెట్కి తగ్గేలా లేదు అని ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాసిచ్చి ఇంకొక గంటలో ఫీవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఏదైనా తినిపించి ట్యాబ్లెట్ వేయండి. నార్మల్ ఫీవరే. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇదంతా తన కొడుకు ఇందుని వదిలి వెళ్ళిపోవడం వల్లే ఫీవర్ వచ్చింది అని అర్థమవుతుంటే ఒకవైపు సంతోషం, తనకు ఫీవర్ వచ్చిందన్న బాధ. మరోవైపు ఒక్క రోజులో ఇంత ప్రేమ పెంచుకుంటారా? వాళ్ళు మాట్లాడుకుంది నిన్న రాత్రి మాత్రమే. ఆ ఒక్క రాత్రిలో ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంత అఫెక్షన్ పెంచుకుంది వాడి మీద అని వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది శైలజకి. ఇందు కోలుకున్నాక అడుగొచ్చని కామ్గా ఉంది. డాక్టర్ చెప్పినట్లుగానే గంటకి ఫీవర్ తగ్గి కళ్ళు తెరిచి చూసింది. అమ్మ ఇందు, ఏమైందిరా? ఒక్కసారిగా ఫీవర్ ఎందుకు వచ్చింది? నా కొడుకు నిన్ను వదిలి వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా అని అడుగుతుంటే మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్లో హేమాంష్ మాట్లాడిన మాటలే ఆమెను బాధకి గురి చేస్తుంటే కళ్ళల్లో నీళ్ళొరుతున్నాయి. అయ్యో, వాడొస్తాడు ఇంకో వారం రోజులు, అంతే కదా, ఎందుకంత బాధపడుతున్నావే అని తన ఒడిలో పడుకోబెట్టుకొని తల మీద ముద్దు పెట్టి ఇందు అని ప్రేమగా పిలిచింది. చెప్పండత్తయ్య అనింది చిన్నగా. నేనొకటి అడుగుతాను, నిజం చెబుతావా? అడగండత్తయ్య. నిన్నటి వరకు వాడంటే నీకు కోపం కదా? అవునత్తయ్య. మరి వాడు వెళ్ళిపోతుంటే అంతలా ఎందుకు ఏడ్చావు? వాడి మీద అంత ప్రేమ ఎప్పుడు పెంచుకున్నావే? అసలు రాత్రి మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక ఆమె ఒడిలో నుండి లేచి కూర్చొని తల కిందకి దించింది. సడన్గా వాడి మీద అంత ఇష్టం ఎలా పెరిగింది? ఎప్పుడు పెరిగింది అని అడుగుతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు దుముకుతున్నాయి. చెంపల మీదకి జారుతుంటే ఏమైందే, ఎందుకంత బాధపడుతున్నావు అని మాట్లాడుకుంటూనే తనకి జ్యూస్ తాగిస్తోంది. ఏం చెబుతుంది? మొగ్గలోనే ఏం పేరు పెట్టాలో తెలియని భావాలు ఛిద్రమైపోయాయనా? చెప్పమ్మా అని అడుగుతున్నా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అదేం లేదత్తయ్య. లేదమ్మా, ఏదో ఉంది. ఎందుకు చెప్పకుండా దాచిపెడుతున్నావు? అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకున్నారు అని నవ్వుతూ అడుగుతుంటే, లేదత్తయ్య, నాకు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఎవరైనా కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళలో అమ్మని వెతుక్కుంటాను. మీ అబ్బాయిలో కూడా అలాగే వెతుక్కున్నాను. కానీ అది మంచిది కాదనిపించింది అని ఎటో చూస్తూ మాట్లాడుతుంటే, ఎప్పుడు చిన్నపిల్లలా మాట్లాడేందో ఇప్పుడు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే గాబరాగా అనిపించి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పనిగట్టుకొని మా మీద నువ్వు ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను చూస్తే ఆటోమేటిక్గా నీ మీద ప్రేమ కలుగుతుంది. వాడు నిన్ను ఆట పట్టించాలని అల్లరి చేశాడు, కానీ వాడికి నీ మీద కోపం లేదమ్మా అని చెబుతుంటే ఈ మాట నిన్న చెప్పి ఉంటే నమ్మేదేమో, కానీ ఇప్పుడు శైలజ మాటలు అబద్ధం అనిపిస్తున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇలా ప్రేమ చూపించి నీ మాయలో పడేసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ముఖం మీదే అడిగేశాడు.
ఇక అలాంటి మాటలను ఎలా నమ్ముతుంది? ఆమెకు బుద్ధి ఇంకా పెరగలేదేమో కానీ ఎవరేం మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత చిన్నపిల్లేంద కాదుగా. శైలజ అలా చెప్పుకుంటూ పోతుంటే వినే పరిస్థితిలో కూడా లేదు ఇందు. ఆమె ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. శైలజని కూడా డిసప్పాయింట్ చేయాలనిపించలేదు. సరే గాని ఇదిగో ఇడ్లీ తినవే అంటూ తనని కూర్చోబెట్టి శైలజ తినిపించింది. ఇక చాలత్తయ్య అనింది 2 ఇడ్లీలు తిని. ఇక బలవంతం చేస్తే వామిట్ చేసుకుంటుందని టాబ్లెట్ వేసి మళ్ళీ పడుకోబెట్టింది. ఇందుకే నిద్ర పట్టట్లేదు. అతను మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక్కడ హేమాంష్ డెస్టినీ చేరుకున్నాడు. వెళ్ళగానే తండ్రికి కాల్ చేసి సేఫ్గా ల్యాండ్ అయ్యానని చెప్పాడు. ఓకే నాన్న, టేక్ కేర్, మీ అమ్మతో ఒకసారి మాట్లాడు అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఏం మాట్లాడినా ఈ వారం రోజులు మాత్రమే మాట్లాడతాడు కాబట్టి తల్లికి కూడా కాల్ చేశాడు. ఇందు పక్కనే కూర్చున్న శైలజ, ఇదిగో నీ కాబోయే ఆయన కాల్ చేస్తున్నారు అని నవ్వుతూ చెబుతుంటే తెలియకుండానే ఒకలాంటి అలజడి ఆమె గుండెల్లో మొదలైంది. లిఫ్ట్ చేసి హలో నాన్న. హా మామ్, ల్యాండ్ అయ్యాను అన్నాడు. అతని గొంతుకి తొంగి తొంగి చూస్తూ చెవులు రెక్కించి మరీ వింటోంది ఇందు. సరిగ్గా వినిపించట్లేదు. ఒకసారి అతని గొంతు వింటే బాగుండనిపిస్తోంది. అతను వెళ్ళి ఒక్కరోజే అయినా ఎన్నో యుగాలు గడిచినట్లుగా ఉంది ఆమెకి. ఇక తలదిప్పి ఇందుని చూసిన శైలజ తనకి వినిపించేలా స్పీకర్ ఆన్ చేసి జాగ్రత్త నాన్న, ఈరోజు బాగా రెస్ట్ తీసుకో, కాలేజ్కి వెళ్ళకో, రూమ్కి వెళ్ళగానే తినేసి పడుకో అని జాగ్రత్తలు చెబుతుంటే ఓకే మామ్, ఇక నేనుంటాను అన్న మాటలు వినిపించి గిర్రున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో ఆగరా, ఇప్పుడే కాల్ కట్ చేయకు, నీ కాబోయే ఆవిడ నీతో మాట్లాడుతుందంట, ఇదిగో మాట్లాడు అని ఇరికించేసింది. మరి ఊరికే ఏడిస్తే మాట్లాడించకుండా ఎలా ఉంటుంది? అతనితో మాట్లాడాలి అన్న ఆశ ఆమె ఫేస్లో స్పష్టంగా తెలుస్తుంటే మొబైల్ తీసి తన చేతిలో పెట్టి మాట్లాడు అనింది. అత్తయ్య లేదు, నేను మాట్లాడను, ప్లీజ్ తీసుకెళ్ళండి అంటూ మొబైల్ తన చేతిలో పెడుతుంటే మాట్లాడవే, ఏం పర్వాలేదు మాట్లాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శైలజ. అయ్యో ఇదేంటి, మొబైల్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది, ఏమని మాట్లాడాలి అనుకుంటూ కంగారుగా అనిపిస్తుంటే చేతులు వణుకుతున్నాయి. మొబైల్ని చూస్తూ మెల్లగా చెవిలో పెట్టుకుంది. కానీ గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. హలో అన్న వాయిస్ వినిపించింది. అతని వాయిస్కి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమెకి. హలో మామ్ అంటూ పిలుస్తున్నాడు. అతని గొంతుకు నోటి మీద చెయ్యి పెట్టుకుని గుక్కపట్టి ఏడుస్తోంది. ప్రయాణం బాగా జరిగిందా అని అడగాలని ఉంది కానీ వెళ్ళేటప్పుడు అతను మాట్లాడిన మాటలే ఆమె మదిని తొలిచేస్తున్నాయి. ఇక అతను అటువైపు నుండి అరిచి అరిచి విసుగొచ్చి కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అవ్వగానే మొబైల్ని అతని మాటలు వినిపించట్లేదని అటు ఇటు తిప్పి చూసింది. మాట్లాడినంతసేపు ఒకలాంటి బాధ ఆమె గుండెల్లో. ఇప్పుడు మాటే వినిపించకపోతే ఒక్కసారిగా గుండె బరువెక్కి మొబైల్ పక్కన పెట్టి పిల్లోలో తలదురిచి గట్టిగా ఏడ్చేసింది. అసలెందుకింత బాధ అనిపిస్తుందో ఆమెకేం అర్థం కావట్లేదు. ఆమె జీవితంలో ఇంతటి బాధని ఎప్పుడూ మోయలేదు. ఆ చిట్టి గుండె ఎప్పుడు ఇంత విలవిలలాడలేదు. ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరవుతోంది. మళ్ళీ శైలజ వస్తే ఏమైందని ప్రశ్నిస్తుందని గబగబా కళ్ళు తుడుచుకొని అప్పుడే తన లోపలికి రావడంతో రాని నవ్వుని పులుముకొని మొబైల్ తన చేతిలో పెట్టింది. ఏమైందే, మాట్లాడావా, ఏమంటున్నాడు వాడు అని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక తల కిందకి దించింది. సిగ్గుపడుతుందేమోనని ఇక ఎక్కువ ప్రశ్నించలేదు శైలజ. సరే, వాడితో ఎప్పుడు మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు నాతో చెప్పు, కాల్ చేసిస్తాను, ఓకేనా, ఇక రెస్ట్ తీసుకోవే అని తనని పడుకోబెట్టి మొబైల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ హేమాంష్ ఎయిర్పోర్ట్ నుండి తన రూమ్కి చేరుకున్నాడు. జెట్లాగ్ వల్ల బ్రెయిన్ పిచ్చిగా అనిపిస్తుంటే శైలజ పెట్టిన స్నాక్స్ తిని కాసేపు బెడ్ మీద వాలాడు. కానీ సడన్గా ఆమె ఎయిర్పోర్ట్లో దీనంగా వెళ్ళొద్దు అని చూసిన చూపుకి అతని గుండె చివుక్కుమనడంతో ఉలికిపడి లేచి కూర్చున్నాడు. ఎంత మర్చిపోవాలన్నా ఇందు రూపం పదే పదే కళ్ళ ముందు కదలాడుతుండే నిద్ర పట్టలేదు. ఓ షిట్, ఏం చేసావే నన్ను, ఎందుకిలా నిద్ర లేకుండా చేస్తున్నావు? రాత్రి నుండి చంపుకు తింటున్నావు కదే. ఒక 5 మినిట్స్ నవ్వుతూ మాట్లాడితే ఇంతలా మాయ చేస్తారా మీ ఆడాళ్ళు? అందుకే మీకు నేను దూరంగా ఉండేది అనుకుంటూ నిద్ర పట్టక ఇంతకుముందు శైలజ మాట్లాడిన మాటలు గుర్తొచ్చి అది మాట్లాడతా అని చెప్పింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఈసారి కాల్ చేస్తే మాట్లాడుతుందా? ఇప్పుడే కాల్ చేశాను కదా, మళ్ళీ చేస్తే మామ్ ఏమైనా అనుకుంటుందేమో. ఏమనుకుంటుంది? ఎలాగో తనతో మాట్లాడాలి అని కోరుకుంటుంది కదా. మామ్ ఏం ఫీల్ అవ్వదు, ఒకసారి తనతో మాట్లాడాలి అని శైలజకి కాల్ చేయబోతే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తనతో మాట్లాడడం ఏంటి,
ఫ్లైట్ ఎక్కే ముందే కదా తనకి క్లాస్ పికాను. మళ్ళీ తనతో ఎలా మాట్లాడాలి? అవసరం లేదు. అయినా తన గురించి ఇంతలా నేను ఎందుకు ఆలోచించాలి? తనని వద్దనుకునే కదా ఇక్కడ వరకు వచ్చింది. ఇక దాని గురించి ఆలోచించడం మానేసి నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి. నా లైఫ్ని స్పాయిల్ చేయాలని చూసింది ఇడియట్. తన మాటలతో తన చేతలతో పూర్తిగా నన్ను మాయ చేస్తోంది. నాలాంటి వాణ్ణే మాయ చేస్తుందంటే కాస్త వీక్ ఉంటే వాడి పని అవుట్. అయినా నేను మాట్లాడిన మాటల గురించి బాధపడుతూ ఉంటుందా? మాట్లాడకుండా ఉండాల్సిందా? కాల్ చేసి తను ఎలా ఉందో కనుక్కుంటే అదేంటి ఇప్పటి వరకు తన గురించి ఆలోచించకూడదు అనుకున్నా, బట్ మళ్ళీ ఆలోచనలు అటువైపే వెళ్తున్నాయేంటి అని బుర్రంతా హీట్ ఎక్కిపోతుంటే స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తాగి తన ఆలోచనల నుండి రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కరోజుకే ఇలా ఉంటే లైఫ్ లాంగ్ చూడకూడదు అనుకుంటున్నా. అసలు ఉండగలుగుతానా? ఎందుకుండను? తన నుండి ఇప్పుడే వచ్చానుగా, అందుకే అంతలా గుర్తొస్తోంది. 2 డేస్ పోతే నేనే మర్చిపోతాను అని ఆమె నుండి ఆలోచనలు మళ్లించడానికి ఏదో ఒక వర్క్ చేస్తూ బిజీ అయిపోయాడు హేమాంష్. ఇక్కడ ఇందుకి ఫీవర్ తగ్గి అటు ఇటు తిరుగుతోంది. తన ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుందామని పిలిచినా ఇంట్రెస్ట్ లేక రానని చెప్పింది. ఇందు ప్రవర్తనని గమనిస్తూనే ఉంది శైలజ. హేమాంష్ వెళ్ళినప్పటి నుండి తన పరిస్థితి అలాగే ఉంది. ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు, ఎవరితో సరిగ్గా కలవట్లేదు, సరిగా తినట్లేదు, మూడీగా కూర్చుంటోంది. తినమని చెబితే ఆకలి లేదు అంటోంది. ఒక మనిషి మీద ఇంత త్వరగా ఇంత ప్రేమ పెంచుకుంటారా? పోనీలే, ఎంత ప్రేమిస్తే తన జీవితం అంత బాగుంటుంది. చిట్టి హృదయం కదా, ఆ గొప్ప ఫీలింగ్ని మోయలేకపోతోంది అని నవ్వుకొని మిల్క్ తీసుకురావడానికి వెళ్ళింది శైలజ. ఇక ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క క్షణం ఉండాలనిపించట్లేదు తనకి. అక్కడి నుండి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని ఉంది ఇందుకి. ఇక ఎలాగైనా నాన్నతో మాట్లాడి ఒప్పించి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తుండగా, ఏంటే ఎప్పుడు చూడు పరధ్యానంగా ఉంటున్నావు అని పాల గ్లాస్ తన చేతిలో పెట్టింది. నాకు తాగాలని లేదత్తయ్య, వద్దు అని స్మూత్గా రిజెక్ట్ చేస్తుంటే, ఏయ్ ఏంటే పిచ్చిగాని పట్టిందా? వాడు ఇంకో వారం రోజుల్లో వస్తాడని చెప్పాను కదా. ఏముంది, 2 డేస్ ఇట్టే గడిచిపోయాయి. ఇంకో 4 డేస్ గడిస్తే వాడు నీ కళ్ళ ముందుంటాడు. పెళ్ళైతే మళ్ళీ వెళ్ళిపోతాడు అని బాధపడుతున్నావా? మరి నువ్వు కూడా వాడితో వెళ్ళిపోతావా అని అడుగుతుంటే, మొదలు లేదు మోక్షం లేదు, ఆయనతో వెళ్ళిపోతావా అని అడుగుతుందేంటి? అసలు ఆయన ఇండియాకి రాడు అంటుంటే పెళ్లి చేసి ఆయనతో పంపిస్తుందట అని విరక్తిగా నవ్వుకుంది. అబ్బబ్బా, ఏంటి అలా నవ్వుతున్నావు అంటుంటే, ఏం లేదంది. సరే కానీ నువ్వు ఈ పాలు తాగితే నీకు సర్ప్రైజ్ ఇస్తాను అనింది. ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచిస్తుంటే, ముందు తాగవే అనింది. ఇక తప్పక పాలు తాగి ఏంటని చూస్తూ ఉంది. తన మొబైల్ చేతిలోకి తీసుకొని హేమాంష్కి కాల్ చేసి మొబైల్ ఇందు చేతిలో పెట్టి మెల్లగా అక్కడి నుండి తప్పించుకుంది శైలజ. అలా కాల్ చేసి ఇవ్వగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి కంగారుగా అటు ఇటు చూసింది. అక్కడ శైలజ కనిపించలేదు. మామ్ అంటున్న మాట తీయగా ఆమె చెవిన చేరింది. ఇప్పుడేం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాక మొబైల్ని వణుకుతున్న చేతులతో పట్టుకొని భయంగా చూస్తూ ఉంది. ఇక అటువైపు నుండి హలో హలో అని అరుస్తుంటే పాపం అనిపించి మొబైల్ మెల్లగా చెవి దగ్గర పెట్టుకొని హలో అనింది చిన్నగా. హలో మామ్ అన్నాడు. నేనే అని చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతోంది. ఎందుకో అర్థం కావట్లేదు. మామ్ అంటూ అరుస్తున్నాడు. హా అనింది భయపడి అతని అరుపుకి. ఎవరు అన్నాడు. నే నేను అనింది. నేను అంటే? నేను ఇందుని మాట్లాడుతున్నాను అనింది. నువ్వా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అత్తయ్య మొబైల్ నా చేతిలో పెట్టి మాట్లాడమని చెప్పి వెళ్ళింది అనింది. ఏం చెప్పాలో అర్థం కాక నిజం చెప్పేసి. మరి నువ్వేం చేస్తున్నావు? అరిచి అరిచి వాడైపోతాడు, నేనెందుకు మాట్లాడాలి అన్న పొగరా అంటుంటే మూతి బిగించి, నేనెందుకు అలా అనుకుంటాను అనింది చిరుకోపంగా. మరి కాల్ లిఫ్ట్ చేయగానే హలో హలో అంటుంటే నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా అంటుంటే కోపంగా, నేనేం బెల్లం గడ్డ పెట్టుకోలేదు, నువ్వు నన్ను తిట్టి వెళ్ళావుగా, నేనెందుకు నీతో మాట్లాడాలి అనింది రోషంగా. నేనేం తప్పు మాట్లాడాను? నిజమే కదా చెప్పాను. ఏం నిజం చెప్పావు? నేను నిన్ను మాయ చేస్తున్నానా? దేనికి మాయ చేస్తాను? నాకేం అవసరం? నేను ఒక 5 నిమిషాలు క్యాజువల్గా మాట్లాడినందుకే సిగ్గు లేకుండా పట్టుకుంటావా? అది ఎయిర్పోర్ట్, మన బెడ్రూమ్ కాదు అంటుంటే, అంటే నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనా అనింది. అవునా, నేనేం అబద్ధం చెప్పాను? మరి కోపం లేకుండా మంచిగా మాట్లాడావు కదా.
నిజమే అనుకున్నాను. నీ మనసులో ఇంత కుళ్ళుందని నాకెలా తెలుస్తుంది? ఏయ్, ఏంటే కుళ్ళు గిల్లు అని మాట్లాడుతున్నావు? అలాంటివి నీలాంటి వాళ్ళకుంటాయి, నాకు కాదు. నేను ఓపెన్గానే మాట్లాడతాను. అవును, చాలా ఓపెన్గా మాట్లాడావు. మొన్న ఒక మాట, ఈరోజు ఒక మాట. అంటే ఇక్కడి నుండి వెళ్ళడానికి నా నోటితో నేనే వెళ్ళిపోయేలా చేసుకోవాలని అలా మాట్లాడావు కదా. అంత గొడవ చేయడం దేనికి? నాకు చెప్పకపోయినా నీకేం ఫరక్ లేదు కదా. నాకు చెప్పాల్సిన అవసరమేముంది అనింది. హలో, నువ్వు కాస్త ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను ఆ రోజు నీతో నార్మల్గానే మాట్లాడాను. నువ్వే నా గురించి ఏదేదో ఊహించుకొని అందరి ముందు నా పరువు తీసేశావు. నన్ను ఇండియాలోనే ఉంచేయాలి అని ప్లాన్ చేశావు. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేనెందుకు అలా చేయాలనుకుంటాను? ఎందుకంటే యుఎస్ వెళ్ళిపోకుండా చేసి నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. అందుకు. నిన్ను కట్టుకోవాలన్న కోరిక నాకేం లేదు. నువ్వెక్కువ ఊహించుకోకు. నువ్విక్కడికి రాకుండా ఉండడమే మంచిది. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. అవునా? మరి నీకు ఫీవర్ వచ్చిందని మమ్మీ చెప్పింది. నేను లేకపోతే ఫీవర్ తెచ్చుకున్నావా అని ఎగతాళిగా నవ్వుతూ అడుగుతుంటే పౌరుషం పొడుచుకొచ్చి, నీ గురించి ఫీవర్ తెచ్చుకోలేదు. నాకు అప్పటికే నీరసంగా ఉంది. నైట్ నువ్వు లేట్ చేశావు కదా ముచ్చట్లు చెప్పి అంటుంటే, నేను కాదే నువ్వే. నువ్వు చాలా మంచోడివి. నువ్వంటే ఇష్టం. నీ నవ్వు బావుంది అని బిస్కెట్స్ వేశావు అన్నాడు. మరి నువ్వు ఆస్కార్ లెవెల్లో నటించావని నాకు తెలీదు కదా అనింది. ఓసారి టీవీలో చూసిందిలేండి, ఆస్కార్ అవార్డు నటించే వాళ్ళకే వస్తుందని. అది గుర్తు పెట్టుకుంది పాప. నేను నటించడం కాదే, నువ్వే జీవించావు. నాకు కాదు ఇవ్వాల్సింది, నీకివ్వాలి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అని మొబైల్ హీటెక్కే వరకు తిట్టుకుంటూనే ఉన్నారు. ఇంతసేపు ఫోన్ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందని అప్పుడే అక్కడికి వచ్చిన శైలజ ఇందు మొబైల్లో అరుస్తూ కనిపించింది. ఇదేంటి, మంచిగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటే ఇంతలా అరుచుకుంటున్నారు అని వాళ్ళ గొడవని చూసి ఒసే ఇందు అంటూ అరిచింది. మొబైల్లో బ్యాటరీ లో అని చూపిస్తుంటే, ఏం చేస్తున్నారే, మాట్లాడుకోమని మొబైల్ ఇస్తే తిట్టుకుంటున్నారా అంటూ అరిచింది. మీ అబ్బాయి చూడండి అత్తయ్య ఎంతలా ఏడిపిస్తున్నాడో అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఆమె ఏడుపు వినగానే అప్పుడు అతని సోల్ సాటిస్ఫై అయి కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.